అంటే బేసిక్‌గా మెడికల్ కళాశాలల అంశాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు జగన్మోహన్ రెడ్డి. పబ్లిక్ కూడా దాని మీదన ఒత్తిడి కావాలనే కోరుకుంటున్నారు. చంద్రబాబు మారాలనే కోరుకుంటారు. ఎందుకంటే ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఇదివరకు ఈ బెనిఫిట్స్ పొందినటువంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ సామాజిక వర్గమే. ఇది గవర్నమెంట్ మెడికల్ కళాశాల తొలి రోజుల్లో వాళ్ళు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఫీజుకి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఫీజుకి తేడా తెలియని అమాయకులు ఏ డాక్టర్ లేడు. డబ్బు ఖర్చు పెట్టి అయినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో ప్రభుత్వానికి వాళ్ళు కూడా ప్రభుత్వ ఇది ఉంటే మమ్మ నాన్నలకి ఎంత కష్టం ఉండేది కాదు కదా అనుకుంటారు. కానీ లేదు ఇంత తగలేయాలి మనం ప్రైవేట్కి అనుకుంటారా? వాళ్ళైనా సరే భావితరాలు బాగుపడాలి, తమ బిడ్డలు బాగుపడాలంటే ఏ డాక్టర్ గారైనా లేదు ఇట్లా ప్రైవేట్కి ఉండాలనుకుంటారా? డబ్బులు ఎక్కువైపోయిన డాక్టర్ గారు ఎవరైనా ఉంటే ఉంటారేమో కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉండాలని కోరుకుంటారు. రెండవది వీళ్ళు నిన్న చూసి అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే అదొక ఉన్మాదపు ఆలోచన ధోరణి, విచిత్ర ఉన్మాదపు ఆలోచన ధోరణి ఉంటుంది. మా వాడు చేశాడంటే అది రైట్ అని వాదించడం కోసం 100 టాపిక్స్ తీసుకొస్తారు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్లు కార్పొరేట్ విద్యను ఇప్పించాడు, కార్పొరేట్ వైద్యాన్ని పెంచిందే రాజశేఖర్ రెడ్డి. అట్లాంటప్పుడు ఇది పెడితే తప్పేంటి పీపీపీ అంట. ఎందుకు పెట్టాడు?